కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప వలన మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ తరుణమునకై ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము ఆదికాండము 50వ అధ్యాయం 1 నుండి ప్రియులారా 6 వరకు ఉన్న వాక్య భాగములను ధ్యానం చేయబోతున్నాం. 5వ వాక్యం. నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం. చదవబడిన వాక్యం ఇది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ వాక్య భాగంలో మరి యాకోబు తన కుమారుడైన యోసేపు చేత చేయించుకునిన ప్రమాణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే యాకోబు చనిపోక మునుపు, నాకు కనానులో సమాధి త్రవ్వించబడినది కదా, నేను చనిపోయినప్పుడు నన్ను అందులోనే పాతి పెట్టవలనని యాకోబు యోసేపు చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు తన పని వార్లతో అంటున్నారు, మీరు వెళ్ళి నా తండ్రిని ఆ చేత ఇలా ప్రమాణం చేయించుకున్నాడు కనుక ఫరో మహారాజా, నువ్వు సెలవైన ఎడల నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టొస్తాను అని ఈ పర్మిషన్ అడగమని పనివారి చేత ఫరోకి కబురు పెట్టారు. 6వ వచనం చదివితే, అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిస్తాడు. పిల్లరా, ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యపు అంశం ప్రమాణము. ఇప్పుడు యోసేపు తండ్రికి ప్రమాణం చేశాడు, నువ్వు చనిపోయిన తర్వాత నీ బాడీని తీసుకెళ్ళి నేను అక్కడ కనానులో సమాధి చేస్తానని. ప్రమాణము. బైబిల్లో ఈ మాటని ఏమన్నారంటే శపథము అని కూడా, అంటే పర్యాయ భాషలో దీన్ని శపథము అనే పదాన్ని వాడడం జరిగింది. ఆత్మీయులారా, మరి ఈ శపథం ఎక్కడ, అంటే ఈ ప్రమాణాలు ఎక్కడ జరిగినాయి అంటే, ఉదాహరణకు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు నాకు వివాహము సమకూర్చుటకు గాను ఎలియాజరు వెలుచున్నప్పుడు అబ్రహాము తొడ క్రింద చెయ్యి ఉంచుకుని ప్రమాణం చేయించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రమాణము అనేది బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో అనేకుల మధ్య ఈ ప్రమాణాలు జరిగాయి.
మానవునికి మధ్య జరిగాయి. మానవునికి మధ్య దేవునికి జరిగాయి. పిల్లరా, అయితే ఎంతోమంది వారి జీవితాల్లో ప్రమాణం చేశారు, ప్రమాణాలు నిలవబెట్టుకున్నారు. ఎలియాజరు ప్రమాణం చేశాడు, ప్రమాణ ప్రకారంగా ఉన్నాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా కొన్నిసార్లు వివాహాల్లో ప్రమాణాలు చూస్తుంటాం కదా. నేను ప్రమాణం చేస్తున్నాను అంటూ మాట్లాడతారు. ఏదైనా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఓకే నేను చూసుకుంటాను, నేను ప్రమాణిస్తాను, నేను ప్రమాణం చేస్తున్నట్టు. మరి కోర్టులో కూడా ప్రమాణం అనేది చూస్తూ ఉంటాం. అయితే ప్రమాణం అనేది చాలా విలువైంది. అయితే ఈ ప్రమాణం సాధారణంగా ఎంతవరకు నిలిచి ఉంటుందంటే, బాహ్యంగా చెప్తున్నాను నేను, ఆ మనుషుడు బ్రతుకున్నప్పుడు వరకు ప్రమాణం నిలిచి ఉంటుంది. మనుషుడు చనిపోయిన తర్వాత కొన్నిసార్లు ప్రమాణం ఆగిపోతుంది. అయితే లేఖనాల్లో కొందరు చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రమాణాలను కొనసాగించారు. ప్రమాణం అనేది కొనసాగించారు. భార్యాభర్తలు వివాహం విషయంలో కూడా ప్రమాణం చేసుకుంటారు కదా. అయితే నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు కూడా కొన్నిసార్లు ప్రమాణం చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో, తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. మరియు ప్రమాణం లేకుండా యేసు కూడా యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. ఆత్మీయులారా, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయెను కనుక తన తోడు అని ప్రభువు ప్రమాణం చేశారు. కనుక ఈ ప్రమాణం అనేది నిశ్చయంగా జరుగుదానిని బట్టి ప్రమాణం చేస్తుంటారు. కొందరి ప్రమాణం చేసి కూడా దాన్ని తప్పిపోయిన వారు కూడా లేకుండా పోలేదు. ఆత్మీయులారా, అయితే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో కోపంతో ప్రమాణం చేసి దాన్ని తప్పిపోకూడదు కాదు, లేక అవసరాన్ని బట్టి ప్రమాణం చేసి తర్వాత దాన్ని తీర్చలేక ఆగిపోవడం కాదు. కానీ ఒకసారి దేవుని పిల్లలుగా మనం ప్రమాణం చేసామంటే ఆ ప్రమాణానికి మనము అంటు కట్టబడి ఉండాలి. ఆమేన్. నా అభిప్రాయం, ఒకసారి మనం ప్రమాణం చేస్తుంటే ఆ ప్రమాణానికి మనం బద్ధులమునై ఉండాలి. ఇప్పుడు యాకోబు చనిపోక మునుపు యోసేపు చేత ప్రమాణం చేయించుకున్నాడు. యాక్చువల్ అది చనిపోయిన తర్వాత నా బాడీని అక్కడ తీసుకెళ్ళాలని ప్రమాణం చేయించుకున్నాడు. మంచిదే. అయితే ఆ యాకోబు చనిపోయిన తర్వాత బాడీ అక్కడికి వెళ్ళిందా లేదని ఆయనకి తెలియదు. 2 ప్రమాణం చేసించుకున్నాడు యాకోబు. ప్రమాణం చేసిన సంగతి యోసేపుకు తప్ప ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు యోసేపు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రమాణానికి మధ్యలో సాక్షులు ఎవరున్నా లేకపోయినా, తన తండ్రియే చనిపోయినా ప్రమాణాన్ని మాత్రం బ్రతికింపజేశాడు. ఆత్మీయులారా, నా మాట అర్థమైందా? తన తండ్రి మరణించాడు. తండ్రి మరణించిన తన ప్రమాణం మాత్రం నిలిచి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రమాణమునకు అతడు బద్ధుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ప్రమాణము అనేది నిత్యము నిలిచి ఉండాలి. ఆమేన్. ఎవరైతే ఆ ప్రమాణాన్ని నెరవేరుస్తూ జీవింప చేస్తారో దేవుడు కూడా వారి ఎడల తన మహోన్నతమైన కృపను వెల్లడిపరిచి ఆశ్చర్యకరమైన దీవెనలతో నింపుతాడు. మీకు మాట చెప్తాను. యాకోబుకు తన కుమారుడైన యోసేపు ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని తండ్రి చనిపోయిన ఆ ప్రమాణాన్ని నెరవేర్చారు. ఒకరోజు యోసేపు చనిపోతాడు. ఇశ్రాయేలు కుమారుల చేత కుమారులకు ప్రవచిస్తాడు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడు, ఆ దినాన నా ఎముకలు ఎక్కడికి తీసుకుపోండి అని. అద్భుతం ఏంటంటే, మోషే కాలం వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ వాగ్దాన దేశానికి బయలుదేరినప్పుడు యోసేపు యొక్క ఎముకలను ఐగుప్తు నుండి తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం. అంటే నా మాట గమనించండి. యోసేపు ప్రమాణానికి బద్ధుడిగా జీవించాడు. యోసేపు తర్వాత ఉన్న ప్రజలు ఆ ప్రమాణానికి బద్ధులై జీవించారు. ఆమేన్. నా అభిప్రాయం, దేవుని పిల్లలుగా మన జీవితంలో ఏ ప్రమాణానికి మనం నిలిచి ఉంటామో ఆ ప్రమాణానికి తగిన ఫలాన్ని మనం పొందుకుంటాం.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు వినిచున్నటువంటి ఆత్మీయులారా, మరి నీ జీవితంలో నువ్వెవరితో ప్రమాణం చేసావు? ప్రభుతో చేసావా? సంఘంతో చేసావా? బహుశా భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లి బిడ్డలతో, లేక బిడ్డలు తల్లిదండ్రులతో, మనం ఎవరితో ప్రమాణం చేసినప్పటికీ ఆ వ్యక్తి ఉండినను ఒకవేళ లేకపోయినను కానీ మన ప్రమాణం నిలిచి ఉండాలి. ఆమేన్. ప్రమాణం నిలిచి ఉండాలి. ఎవరు ఆ ప్రమాణాన్ని జీవింపచేసి దానికి బద్దులై ఉంటారో వారి విషయంలో అదే విధమైన ఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు. నిశ్చయంగా దేవుడి మిమ్మల్ని చూడవస్తాడు అంటాడు యోసేపు. చూడవచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుండి తీసుకుపోండి, మా తండ్రి చనిపోయినప్పుడు నేను ఆ తండ్రి బాడీని నేను తీసుకెళ్ళాను. బహుశా మీకు అంత అవకాశం ఉండకపోవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని చూడవచ్చి దేశం నుంచి మన పితరులకు వాగ్దానం చేసిన దేశానికి వెళతారు, ఆ దినాన నన్ను తీసుకువెళ్ళండి, నా బాడీ నా ఎముకలు తీసుకుపోండి అంటాడు. అలాగే ఆ శల్యములను వారు వాగ్దాన యాత్రకు వెళుతున్న కాలాన యోసేపు శల్యములు పట్టుకుని అనగా ఎముకలు పట్టుకుని వెళ్ళారు. పిల్లారా, ప్రమాణాన్ని ఎంతగా జీవింపజేసాడు యోసేపు, ఆ ఫలం తాను పొందుకున్నాడు. మరి ఈ సమయంలో ఈ మాటలు వించి నీ జీవితంలో నీవు దేవునితో చేసిన ప్రమాణానికి నువ్వు ఎలా ఉన్నావు? సంఘంతో లేక సేవకునితో చేసిన ప్రమాణానికి నువ్వు ఎలా ఉన్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆ ప్రమాణమునకు నీవు బద్ధురాలవై ఉండిన ఎడల ఆ శ్రేష్టమైన ఫలాన్ని పొందబోతున్నావు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత అందరితో మాట్లాడినందుకు వందనాలు. మాలో ఎవరైతే ప్రమాణం చేసి దానికి తప్పిపోయామో క్షమించి కృపతో నింపండి. ఆ శ్రేష్టమైన ప్రమాణమునకు బద్ధులముగా జీవించుటకు సహాయం చేయండి. మీ కృపా ఫలం మా అందరికీ ప్రసాదింపచేయండి. యేసు నామములో ఆమేన్.